ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సీను, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. వెళ్ళు. అది కాదమ్మా. నువ్వు ఆగరా. హాస్పిటల్లో బావగారు ఒక్కరే ఉంటే చాలదన్నట్టు ఇక్కడ మీరు కొట్టుకోవడం ఏంటి బామర్ది ఇది? ఆ బుద్ధి నీ కొడుకు చెప్పు. మీరు బుద్ధిగా ఆలోచించడం నేర్చుకోండి మావయ్య. ఏం కూసావరా? సీనయ్య, ఏం చేస్తున్నా? కొట్టుకొని చచ్చిపోతారా? ఇది రావణ లంక అనుకున్నారా, అయోధ్య లంక అనుకున్నారా? మీ అల్లుడే మా అల్లుడిని. దయచేసి మధ్యలో ఎవరూ మాట్లాడకండి. మీరిలా గొడవ పడుతున్నారని తెలిస్తే చావు బతుకులతో పోరాడుతున్న ఆయన కోసం నేనిలా హోమాలు యాగాలు చేయనక్కర్లేదు. శాశ్వతంగా నాకు ఇంటికి దూరమైపోతారు. అయ్యో అమ్మా, జానకి, నన్ను మాట్లాడివ్వండి అత్తయ్యా. మీ అందరికీ దండం పెడతాను. ఇంతటితో ఈ గొడవ ఆపేయండి. ఎందుకు ఆపాలక్క? సీనుని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగారు మా వారు. ఇప్పుడు ఆయన్నే కొట్టడానికి వచ్చాడు సీను. అసలేంటిది? పార్వతి, నా మాట వింటావా? లేదక్క, నన్ను క్షమించు. నువ్వంటే నాకు గౌరవం ఉంది, కానీ ఈ ఇంట్లో నాకు గౌరవం దక్కట్లేదు. చిన్న పెద్ద చూసుకోకుండా చెయ్యి చేసుకుంటున్నారు. వీడు నా మీదే చెయ్యెత్తాడు. ఇక ఊళ్ళో నా గౌరవం ఏముంటుంది? సీనయ్య, చిన్న మావయ్యకి క్షమాపణ చెప్పు. అది కాదు అత్తయ్య. అవన్నీ తర్వాత. ముందు చిన్న మావయ్యకి క్షమాపణ చెప్తావా లేదా? అయినా నా కొడుకేం తప్పు చేశాడన్నదినా? పద్మా, తప్పుల గురించి మనం 4 గోడల మధ్య మాట్లాడుకుందాం, నలుగురిలో కాదు. అరే సీను, చిన్నమావకి క్షమాపణ చెప్పరా. క్షమాపణ అడగాల్సిందే నేను కాదు నాన్న, ఆ పెద్ద ఆవిడ. ఆవిడెందుకు చెప్పాలి సీనయ్యా? ఏం మందు పెట్టిందో గాని అల్లుణ్ణి బాగానే గుప్పెట్లో పెట్టుకుంది. గుప్పెట్లోనే పెట్టుకుందా లేదా గుట్టుగా ఏమైనా ఇస్తుందా? ఈ డ్రామాలు నాకు వద్దురా. ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది.